ఆమె వస్తుందన్నారు, ప్రచారం చేస్తుందన్నారు. యూపీ పాలిటిక్స్ లో చక్రం తిప్పేది ప్రియాంకయే అన్నారు. కానీ ఉత్తరప్రదేశ్ పోలింగ్ దగ్గర పడింది. ఎక్కడా ప్రియాంక కనిపించలేదు. కీలకమైన యూపీ ఎన్నికల్లో ప్రియాంకను ఎందుకు తెర వెనుకే ఉంచుతున్నారు? దీని వెనుక భారీ స్ట్రాటజీ ఉందా? అసలు కాంగ్రెస్ వ్యూహం ఏంటి? ఈ స్టోరీ చూడండి. ఇందిరాగాంధీ లాంటి రూపం, హావభావాలు, మాటల్లోనూ అచ్చన్నానమే. बौखलाए हुए चूहों की तरह दौड़ रहे हैं। मुझे मालूम था कि चुनाव के 1-2 दिन पहले इनके झूठों का सिलसिला दोहराया जाएगा। అందుకే మునిగిపోతున్న కాంగ్రెస్ పడవను కాపాడే నాయకురాలని నమ్మారు. యూపీ ప్రచార హోరులో దించేందుకు ప్లాన్ చేశారు. కానీ చివర్లో స్ట్రాటజీ మార్చి ప్రియాంకను తెర వెనక్కే పరిమితం చేశారు. అయితే ప్రియాంకపై బోలెడాశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహం సంచలనంగా మారింది. సోనియా అనారోగ్యంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. రాహుల్ నడిపించాలనుకుంటున్నా ఎక్కడా కలిసి రావడం లేదు. అధికారం దూరమై ఇన్నేళ్లు గడుస్తున్నా ప్రభుత్వ వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మార్చుకోవడంలో రాహుల్ ఫెయిల్ అయినట్లు చెప్తారు. ఆ మధ్య జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో ముందుండి పార్టీని నడిపించినా ఎక్కడా ఆశించదగ్గ ఫలితాలు రాలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ కి ఓ లీడర్ కావాలి, మాస్ క్రౌడ్ పుల్లర్ రావాలి. అది ప్రియాంకే అని గట్టిగా నమ్ముతున్నారు కాంగ్రెస్ శ్రేణులు. పొలిటికల్ గా క్లిక్ అయ్యేందుకు ప్రియాంకకి ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. నానమ్మ రూపం స్పెషల్ అట్రాక్షన్. దీనికి కాస్త పరిణితితో కూడిన రాజకీయం జత చేస్తే జనాలు బ్రహ్మరథం పట్టేస్తారు. అందుకే కాంగ్రెస్ ప్రియాంకను యూపీ రంగంలోకి దించేందుకు గతంలో సిద్ధపడింది. తెర వెనక నుంచి తెర ముందుకు తీసుకురావాలని చూసింది. అందులో భాగంగానే పార్టీ ప్రచారకర్త లిస్టులో ప్రియాంకకు చోటు కల్పించింది. యూపీ మొత్తం ప్రచారం చేస్తారని చెప్పి తర్వాత రాయ్బరేలీ, అమేథీకి పరిమితం చేశారు. రాయ్బరేలీ సభలో పాల్గొన్న అమేథీ మీటింగ్ కి మాత్రం రాలేదు. అక్కడి వరకు ఎందుకు, వారణాసి ర్యాలీలో రాహుల్, అఖిలేష్ తో కలిసి ప్రచారం నిర్వహించాల్సింది. కానీ ఈ ర్యాలీకి గైర్హాజరయ్యారు ప్రియాంక. అమేథీ వారణాసిలో ప్రచారం చేస్తారన్నా ఆ మీటింగ్లకు దూరంగా ఉంచడంతో అసలు కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో భాగంగానే యూపీలో ప్రియాంకకు రోల్ తగ్గించినట్లు చెప్తున్నారు. 2019 ఎన్నికల్లో ప్రియాంకను ట్రంప్ కార్డులా ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ ప్రియాంకను అప్పుడు రంగంలో దించాలని ప్రయత్నాలు చేపట్టింది. అందుకే ఇప్పుడు యూపీలో ప్రియాంక ప్రచారం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటికే యూపీలో పోలింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ఎన్నికల్లో ప్రియాంక ప్రచారం చేయలేదు కాబట్టి ఆమె ప్రభావం అధికంగా ఉండదు. కాబట్టి ఈ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోతే ఆ క్రెడిట్ రాహుల్ గాంధీ ఖాతాలోకి వెళ్తుంది. అందుకే ఇప్పుడు ప్రియాంకను 2019 ఎన్నికల కోసం సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే తెర వెనుక కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రియాంక. అఖిలేష్ తో పొత్తు కుదరడంతో పాటు సిద్ధును కాంగ్రెస్ లోకి రప్పించడంలో ఎత్తులు వేసింది ప్రియాంకనే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ర్యాలీలు, వాటికి దక్కుతున్న స్పందన, ఎక్కడెక్కడ ర్యాలీలు చేపట్టాలనే అన్ని విషయాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ లో ప్రియాంక జర్నీ మాత్రం భవిష్యత్తులో అత్యంత కీలకమంటున్నారు ఆ పార్టీ నేతలు. అందుకే రాబోయే సాధారణ ఎన్నికలకు ప్రియాంకను ట్రంప్ కార్డులా వినియోగించుకునేందుకు వ్యూహం సిద్ధం చేసింది హస్తం పార్టీ. అయితే ప్రియాంకకు ప్రాధాన్యం ఇస్తే రాహుల్ పరిస్థితి ఏంటన్నది ఇక్కడ తేలాల్సిన విషయం.